ప్రభుత్వ మోటివ్స్ అనుమానాస్పదంగా మారుతున్నాయి. రైట్ సార్. ఇక బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా అమెరికా మీద తీవ్ర విమర్శలు చేస్తూ ఉన్నారు సార్. బంగ్లా అల్లర్ల వెనుక అమెరికా ఉంది, తన ప్రభుత్వం కూలిపోవడం వెనుక అమెరికా ఉంది అని చెప్పి. ఎందుకు అంటే సెయింట్ మార్టిన్ ద్వీపం మీద అమెరికాకు ఆసక్తి ఉంది. ఒకవేళ ఆ ద్వీపాన్ని అమెరికాకు అప్పగించి ఉంటే కనుక తన ప్రభుత్వం కొనసాగేదని వ్యాఖ్యానించారు సార్. సో ఇప్పుడు సెయింట్ మార్టిన్స్ ద్వీపం ఏంటి అసలు అనే దాని మీద పెద్ద చర్చ జరుగుతోంది. ఏంటి సెయింట్ మార్టిన్స్ ద్వీపం ప్రాధాన్యత? అంటే సెయింట్ మార్టిన్ ద్వీపం ప్రాధాన్యత కన్నా ముఖ్యమైనది, కీలకమైనది ఏంటంటే నిజంగానే అమెరికా ఎందులో పాత్ర ఉందా లేదా, అమెరికా ఎందుకని జోక్యం చేసుకుంటుంది అనేది మోర్ ఇంపార్టెంట్. సెయింట్ మార్టిన్ ద్వీపం ఏముంది, గూగుల్లో కొట్టిన వస్తుంది వాటి సెయింట్ మార్టిన్ ఐలాండ్ అని. ఇది మన బే ఆఫ్ బెంగాల్కు దగ్గర ఈశాన్య ప్రాంతంలో, నార్త్ ఈస్టర్న్ బే ఆఫ్ బెంగాల్ వైపుగా, అంటే సదరన్ మోస్ట్ టిప్ అంటారు. బంగ్లాదేశ్లోని సదరన్ దక్షిణ ప్రాంతంలో ఉన్న కాక్స్ బజార్కు సమీపంలో ఉంటుంది. ఒక బంగ్లాదేశ్ సదరన్ మోస్ట్ టిప్ నుంచి 9 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఒక చిన్న ఐలాండ్, మియన్మార్ జల సరిహద్దుకు మ్యారిటైమ్ బార్డర్ దగ్గరలో ఉంటుంది. ఒక 3 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న చిన్న ద్వీపము, కొబ్బరి చెట్లతో నిండిన ద్వీపము. ఇందులో 3700 మంది ప్రజలు మాత్రమే జీవిస్తారు. ఇది బంగ్లాదేశ్కు సంబంధించినటువంటి ద్వీపం. ఈ ద్వీపం అమెరికా అడగదలుచుకుంది. అందువల్ల క్రూషియల్ క్వశ్చన్ సెయింట్ మార్టిన్ ఐలాండ్ ఏంటి అని కాదు, ఆ ఐలాండ్ ఏంటి అనేది కాదు. ఎందుకని అమెరికా షేక్ హసీనా తొలగింపులో ఏమైనా పాత్ర ఉందా? ఒకటి మొదలు మనం అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, ఇలా ఒక దేశంలో ప్రభుత్వాల మార్పు, అమెరికా లాంటి దేశం అందులో ఇన్వాల్వ్ అవుతుందా అని. ఈ ప్రశ్నకు ఆన్సర్ మనకు ఎస్ అని వస్తుంది. ఎందుకంటే ప్రపంచవ్యాపితంగా అనేక దేశాల్లో అధినేతల్ని మార్చడం అమెరికా బహిరంగంగా, ప్రత్యక్షంగా, పరోక్షంగా అనేక దేశాల్లో ఈ రకమైన పనులు చేసింది. ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా, పొరుగున ఉన్న వెనిజులాలో ప్రభుత్వాల మార్పుకు, గ్రెనడాలో, చిలీలో, పనామాలో, ఇరాక్లో, లిబియాలో, ఇలా ప్రపంచంలో అనేక దేశాల్లో, బ్రెజిల్లో, బొలీవియాలో, ఇలా అనేక దేశాల్లో రెజీమ్ చేంజ్ అంటారు అమెరికన్ ఫారిన్ పాలసీ భాషలో. సో ఈ రెజీమ్ చేంజ్ తమకు నచ్చని, తమ ప్రయోజనాలకు సహకరించని, తమకు ఉపయోగపడని ప్రభుత్వ అధినేతలు అధికారికంగా చట్టబద్ధంగా గెలిచి వచ్చిన అమెరికా సహించదు. అమెరికా ప్రభుత్వం ఇప్పుడు వెనిజులాలో హ్యూగో చావెస్ ఎన్నికల్లో గెలిచారు. గెలిచిన తర్వాత ఆ వెనిజులాలో ఉన్నటువంటి ఆయిల్ కంపెనీలను మల్టీనేషనల్ చేతిలో ఉండకూడదు, అది ఆ దేశ సంపద, దేశ ప్రజలకు ఉపయోగపడాలి అని ఆయన నిర్ణయం తీసుకుంటూ హ్యూగో చావెజ్ను పైన అమెరికా వెంటాడింది, వెంబడించింది. అలాగే చిలీలో చాలా దశాబ్దాల క్రితమే అలెండి అనేటువంటి దేశాధ్యక్షుడు, ఎన్నికైన దేశాధ్యక్షుడు, అక్కడ ఉన్నటువంటి కాపర్ మైన్స్ను జాతీయం చేసి మల్టీనేషనల్ ప్రయోజనాలు దెబ్బతీస్తే అలెండీని నేరుగా సిఐఏ కుట్ర చేసి చంపేసింది. క్యూబా అధ్యక్షుడు ఫిడెల్ కాస్ట్రోను చంపడానికి అనేకసార్లు ప్రయత్నాలు చేశారు. పనామాలో అధ్యక్షుడినైతే నిర్బంధించి అమెరికాకు పట్టుకొచ్చారు. మీకు ఇరాక్లో సద్దాం హుస్సేన్, ఇరాక్లో మిలిటరీ జోక్యం చేసుకొని సద్దాం హుస్సేన్ అంతం చేశారు. ఇరాక్కు డెమోక్రసీ ఇస్తామన్నారు. ఇప్పుడు ఇరాక్లో డెమోక్రసీ ఉందా? ఒక ఉదాహరణ చాలు. అమెరికా కృషి వల్ల ఏర్పడిన ఇరాక్ ప్రభుత్వం ఇప్పుడు అమ్మాయిల పెళ్లి వయస్సును 9 ఏళ్ళు తగ్గించింది. అది అమెరికా సృష్టించిన డెమోక్రసీ ఇరాక్లో. సో ఇరాక్లో అమెరికా సృష్టించిన డెమోక్రసీ ఎంత గొప్పదో దీన్ని బట్టి అర్థమవుతుంది. అలాగే మీకు ఆఫ్ఘనిస్తాన్లో మహిళల పరిస్థితి ఏంటి? తాలిబాన్లను అమెరికా సృష్టించి అప్పుడున్నటువంటి పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ బబ్రక్ కర్మల్ నాయకత్వంలో ఉన్న ప్రభుత్వాన్ని తొలగించడంలో అమెరికా తన సౌదీ అరేబియా, పాకిస్తాన్లో కలిసి కుట్రలు పన్నాయి. సో గడాఫీని లిబియాలో తొలగించడానికి బహిరంగంగానే జోక్యం చేసుకుంది. ఇలా మీకు సిరియాలో బషర్ అల్ అసద్ ప్రభుత్వాన్ని తొలగించడానికి చాలా ప్రయత్నాలు చేసింది, కానీ రష్యా అండదండల వల్ల బషర్ బతికిపోయాడు. ఇలా వరల్డ్ వైడ్గా అమెరికా తనకు నచ్చని, తన ప్రయోజనాలకు ఉపయోగపడని, అడ్డంగా ఉన్న వారిని తొలగించుకోవడం అనేది మీకు ఇన్ని ఉదాహరణలు చెప్పాను. చరిత్ర ఇది గత 5 దశాబ్దాల చరిత్ర అర్థమవుతుంది. అయితే అమెరికా చెడు నియంతల్ని, ప్రజా కంటకుల్ని, దుర్మార్గుల్ని తొలగిస్తుంది అనే వాదన కూడా చేసేవాళ్ళు ఉండొచ్చు. కానీ
వాళ్ళు అలాంటి వాళ్ళని తొలగించుకోవాల్సిన పని బాధ్యత ఆ దేశ ప్రజలది, అమెరికా కాదు. ఇప్పుడు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టింది. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టి మానవ హక్కుల్ని పౌర హక్కుల్ని కాలరాసింది కనుక ఇందిరాగాంధీని అమెరికా తొలగిస్తుందంటే మనం ఒప్పుకుంటామా? నరేంద్ర మోడీ ప్రభుత్వం పైన ప్రతిపక్షాలు అనేక ఆరోపణలు చేస్తున్నారు. నిరంకుశంగా ఉన్నాడు, భయం క్రియేట్ చేస్తున్నాడని. రేపు నరేంద్ర మోడీని తొలగిస్తామని అమెరికా ప్రయత్నిస్తే భారత ప్రతిపక్షాలు ఊరుకుంటాయా? అందువల్ల ఒక దేశంలో నిరంకుశ ప్రభుత్వం ఉంటే ఆ రెజీమ్ చేంజ్ కావాలి అంటే అక్కడ ప్రజలు తిరగబడి మార్చుకోవాల్సిందే తప్ప అమెరికా పని కాదు. ఆ మాటకొస్తే ప్రపంచంలో అనేక మంది నియంతలు, రాజులు, దుర్మార్గులు అమెరికా ఆశీస్సులతో హాయిగా కాలక్షేపం చేస్తున్నారు. బెంజమిన్ నెతన్యాహు ఇజ్రాయిల్లో పీకల దాకా కోరుకుపోయిన అవినీతిపరుడు, ఇజ్రాయిల్లో అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి, సౌదీ అరేబియాలో రాజకుటుంబం, జోర్డాన్లో రాజకుటుంబం, పాకిస్తాన్లో దుర్మార్గపు సైనిక పాలకులు, వీళ్ళందరూ అమెరికా అండదండలతోనే బతుకుతున్నారు కదా. అందువల్ల అమెరికా దేశంలో ప్రజాకంటకులను శిక్షిస్తుంది. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ ఏం చేయదు. అమెరికా తన ప్రయోజనాలకు ప్రభుత్వాలు ఉపయోగపడకపోతే నయాన్నో భయాన్నో ఆ ప్రభుత్వాలను భయపెట్టి అవసరం వస్తే అక్కడున్న ప్రభుత్వాలను తొలగించడానికి కూడా వెనుకాడడానికి చరిత్ర చెప్పిన సాక్ష్యం. షేక్ హసీనా ఈ ఆరోపణ నిజమా కాదా విచారణ జరపాలి. నేనేమి కన్ఫర్మ్ చేయడం లేదు. కానీ డెఫినెట్గా అమెరికా వరల్డ్ హిస్టరీలో ఇలాంటి పనులు గతంలో అనేక సార్లు అమెరికా చేసింది. అందువల్ల ఇక్కడ కూడా బంగ్లాదేశ్లో రెజీమ్ చేంజ్కు పనిచేస్తుందా అనేది ఒక ఆరోపణ షేక్ హసీనా నుంచి వచ్చినప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్లో చూసినప్పుడు దానికి క్రెడిబిలిటీ ఉంటుంది. అందువల్ల అమెరికాకు ఇంట్రెస్ట్లకు అమెరికా స్థావరాలు ఏర్పాటు చేసుకోవటానికి అమెరికాకు సహకరించకపోతే ఆ పని చేస్తూ ఉంటుంది. ఇక మరి అమెరికాకి ఇక్కడేం పని అంటే ప్రపంచమంతటా అమెరికా సైన్యాలు ఉంటాయి. ఇప్పుడు అమెరికా బేసెస్ ఉంటాయి ఫిలిప్పీన్స్లో, సౌత్ చైనా సీలో చైనాను కంట్రోల్ చేసేందుకు తైవాన్ ఫిలిప్పీన్స్లో ఉన్నాయి. అలా బంగ్లాదేశ్కు సమీపంలో ఉన్న ఈ స్ట్రాటజిక్ ఐలాండ్, ఈ చిన్న ఐలాండే కావచ్చు, 3 చదరపు కిలోమీటర్ల ఐలాండే కావచ్చు. సో ఆ ఐలాండ్ కనుక తన చేతికి వస్తే అక్కడ వాటర్స్లో వార్షిప్స్ పెట్టుకోవచ్చు, యుద్ధ ట్యాంకులు పెట్టుకోవచ్చు. అక్కడ నుంచి ఇండియా, చైనా, మియన్మార్ ఈ దేశాలన్నింటినీ కంట్రోల్ చేయొచ్చు. అందువల్ల అక్కడ అమెరికాకు స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ ఉండడంలో ఆశ్చర్యం లేదు. సెయింట్ మార్టిన్స్ ఐలాండ్. సో అమెరికా ఏమంటుంది, మేము అడగలేదు, మాకు సంబంధమే లేదు, మేము బంగ్లాదేశ్ సావర్నిటీని గౌరవిస్తామని చెప్తుంది. బంగ్లాదేశ్ ప్రధానమంత్రి ఇప్పుడే కాదు, లాస్ట్ ఇయర్ జూనే ఆరోపణ చేశారు. బంగ్లా నేషనలిస్ట్ పార్టీ తన ప్రధాన ప్రత్యర్థి ఖాలిదా జియా అమెరికాకు సెయింట్ మార్టిన్ దీవులు ఇవ్వటానికి సిద్ధపడింది. దానికి బదులుగా ఆమెకు సహకరించి అధికారంలోకి రావడానికి అమెరికా సహకరిస్తోంది అని. సో ఈ ఆరోపణ తనను తాను కాపాడుకోవటానికి హసీనా చేస్తుందా నిజమా, ఈ రెండు రకాల వాదనలు ఉన్నాయి. కానీ గత చరిత్ర అయితే అమెరికా ఆ రకమైన ప్రయత్నాలు చేసిన మాట నిజం. అందువల్ల తన స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ల కొరకు ఆయా దేశాల్లో జరిగే పరిణామాల్లో అమెరికా జోక్యం చేసుకున్న సందర్భాలు అయితే ఉన్నాయి. షేక్ హసీనా పట్ల అమెరికా వ్యతిరేక వైఖరి తీసుకున్నది నిజం. డెమోక్రటిక్ రైట్స్కి మేము కట్టుబడి ఉంటాం, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ కట్టుబడి ఉంటామని షేక్ హసీనా పాలన పైన పరోక్షంగా అమెరికా వ్యాఖ్యానించింది. అదే నిజమైతే మరి సౌదీ అరేబియాలో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ఎందుకు ఉండకూడదు? అమెరికా ఎందుకు కోరదు? సౌదీ అరేబియాలో కూడా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ఉండాలి, పాకిస్తాన్లో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ఉండాలి, సౌదీ అరేబియాలో డెమోక్రటిక్ రైట్స్ ఉండాలి, పాకిస్తాన్లో డెమోక్రటిక్ రైట్స్ ఉండాలి. ఎందుకు అమెరికా మాట్లాడదు? అమెరికా ఇండియాలో డెమోక్రటిక్ రైట్స్ గురించి మాట్లాడుతుంది, చైనాలో మాట్లాడుతుంది, బంగ్లాదేశ్లో మాట్లాడుతుంది. కానీ పాకిస్తాన్లో డెమోక్రటిక్ రైట్స్ గురించి, సౌదీ అరేబియాలో డెమోక్రటిక్ రైట్స్ గురించి, డెమోక్రసీ గురించి ఎందుకు మాట్లాడదు? కారణం ఏంటంటే సౌదీ అరేబియా తనకు ఉపయోగపడుతుంది కనుక సౌదీ అరేబియాలో డెమోక్రసీ అవసరం లేదు, హ్యూమన్ రైట్స్ అవసరం లేదు. కానీ బంగ్లాదేశ్లో మాత్రం మాట్లాడతారు. అందువల్ల షేక్ హసీనా ప్రభుత్వం చేసిన ప్రజాస్వామిక అవినీతి పనులను మనం వ్యతిరేకించాల్సిందే. కానీ అదే సమయంలో షేక్ హసీనాకు వ్యతిరేకంగా పోరాడాల్సింది అక్కడ దేశ ప్రజలు. ఆ దేశ ప్రజలు పోరాడారు, మార్పు తెచ్చుకున్నారు. కానీ అక్కడ ఆ షేక్ హసీనా ప్రభుత్వాన్ని మార్చేయడంలో కనుక అమెరికా జోక్యం ఉంటే అది చాలా ప్రమాదకరమైన జోక్యం. ఎందుకంటే ఒక దేశ సార్వభౌమాధికారాన్ని గౌరవించాలని యునైటెడ్ నేషన్స్ చార్టర్ చెప్తోంది. సెయింట్ మార్టిన్ ఐలాండ్ బంగ్లాదేశ్ది అనే దాంట్లో ఎవరికీ వివాదం లేదు. ఎందుకంటే 2012లోనే ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ ఆన్ లా ఆఫ్ ద సీ ఇది ఈ సెయింట్ మార్టిన్ ఐలాండ్ బంగ్లాదేశ్కి చెందిందని తీర్పు చెప్పింది.
1974లోనే బంగ్లాదేశ్కు మియాన్మార్కు మధ్య ఒప్పందం కుదిరింది, బంగ్లాదేశ్ ఐలాండ్ అని డిసైడెడ్. సో అందువల్ల అక్కడ ఎవరికి క్లెయిమ్ లేదు, సెయింట్ మార్టిన్ ఐలాండ్ పైన ఎవరికి కూడా క్లెయిమ్ లేదు. అందువల్ల ఆ ఐలాండ్ మాకు లీజు కనివ్వండి, అమ్మివేయండి అని అమెరికా ఒత్తిడి తెచ్చింది అన్న ఆరోపణ పైన సమగ్రమైన విచారణ జరగాలి. ఈ ఆరోపణ నిజం అయ్యటానికి గత అమెరికా చరిత్ర మనకు సాక్ష్యంగా తెలుస్తుంది. ఇప్పుడు స్పెసిఫిక్గా నిజంగానే అమెరికా అడిగిందా లేదా, షేక్ హసీనా తనను కాపాడుకోవడానికి ఈ రకమైన ఆరోపణ చేస్తుందా? ఎందుకంటే చాలామంది తమ తమ దేశాలలో తమకు అనుకూలంగా రాజకీయంగా ఉపయోగించుకోవడానికి ఇలాంటి ఆరోపణలు చేస్తారు. ఇందిరాగాంధీ అనేక సార్లు విదేశీ హస్తం గురించి మాట్లాడేది. నిరకంగా పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అమెరికా సైన్యం కలిసి నాపైన కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. అందువల్ల షేక్ హసీనా కూడా ప్రజల నుంచి తన వ్యతిరేకతను తగ్గించుకోవటానికి తాను దేశం కొరకు నిలబడ్డాను అనే ఒక ఎమోషనల్ సెంటిమెంట్ ప్రయోగిస్తుందా, నిజంగానే సెయింట్ మార్టిన్ ఐలాండ్ పైన అమెరికా కన్నేసిందా, వీటిపైన మనం ఇప్పటికిప్పుడు నిర్ధారించలేదు నేను. కానీ గత హిస్టరీ తీస్తే అమెరికా ఈ రకమైన పనులకు అనేక సార్లు పాల్పడింది అన్నది మాత్రం నిజం. రైట్ సార్, ఇక బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులు చాలా ఆందోళనకరంగా